కనీసం తమిళ్, తెలుగు. అఫ్‌కోర్స్ 'సూర్య' తమిళ్‌లో స్టార్ అయినా, సినిమా బాగుంటే తెలుగులో గూడా అంతకు మించి ఆదరిస్తారు. తెలుగు, మలయాళం, కన్నడ సో, ఎవ్రీవేర్ ఈ యాక్చువల్లీ. 2 లాంగ్వేజ్‌ల్లో ఈ సినిమా ఎక్కడ బాగా ఆడిద్దని మీ నమ్మకం? సీ నాకు యాస్ ఎ 'సూర్య' ఫ్యాన్ అన్ని చోట్ల ఆడాలని కోరుకుంటాను. అది ఆబ్వియస్‌గా ఓకేనే. అన్ని చోట్ల బానే ఆడుతుంది. అన్ని చోట్లనే గట్టిగానే ఆడతది. చూడు అన్ని చోట్ల ఈక్వల్లీగా ఆడతచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ ఫిల్మ్. ఒక హ్యూమన్ ఎమోషన్ కనెక్ట్ అవ్వనోళ్ళు ఎవరు? భాషకేం ఇది ఉంది. అందరికీ బాగా నచ్చుద్ది. వాట్ నెక్స్ట్? 14th తర్వాతే అంతే. సినిమాకు ముందు ఏముండదా? అస్సల ఇంకా ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ టు ఫుల్‌ఫిల్. ఇంకా రేపటి నుంచి అసల సినిమాని టైంకి ఏమంటారు అందరికి అందజేసే పనులున్నాయి. మళ్ళా వంశీతోనేనా? సితార్‌లోనేనా? ఓకే. ఎనీవే 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా మంచి హిట్ అయ్యి మీకు హ్యాట్రిక్ అవ్వాలి. థ్యాంక్ యూ. సో, నెక్స్ట్ మళ్ళా ఈ హ్యాట్రిక్‌ని చూసిన తెలుగు స్టార్స్ మేము మీతో చేస్తాం ఇంకే అని వెంటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డైరెక్టర్‌ని. నేనే అందరి దగ్గరికి కథలు పట్టుకొని వెళ్ళాలి. నా కథ వాళ్ళకి నచ్చితే చాలు. అలా ఎందుకు అనుకోవాలండి? ఈరోజు రాజమౌళి గారు సినిమా చేస్తా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా! అలాగే అంతటి రాజమౌళి గారు కూడా ఆయన అన్న మాట ఒకటే, స్టార్ ఈజ్ స్టార్, యాక్టర్ ఈజ్ యాక్టర్, యాక్టర్ ఫస్ట్, కానీ ఇప్పుడు డైరెక్టర్స్ హవా నడుస్తుందిలేండి. యాక్టర్స్ ఫస్ట్. ఓకే. నో కాంట్రవర్సీ, నో కాంట్రవర్సీ కాదు, నిజం. యాక్టర్స్ ఫస్ట్, దే ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్స్. అఫ్‌కోర్స్ అది కాదనలేని సత్యం 100%. ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూసే వస్తారనుకోండి, అది కాదనలేము. అయిపోయి బట్ ఈవెన్ దో ఈక్వల్‌గా డైరెక్టర్ కూడా అంత క్రేజ్ ఉన్న ఇది ప్రస్తుతం నడుస్తుంది. అంటే అందరికీ అని చెప్పను గానీ కొంతమందికి.